హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈజీగా అయిపోయే బనానా కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 బనానాస్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకున్నాను. తర్వాత 2 బనానాస్లోకి హాఫ్ కప్ షుగర్, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక యాలుక్కాయ కూడా వేసి మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని బనానా మ్యాష్ చేసిన దాంట్లో యాడ్ చేసి 1/4 కప్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను. ఈ 3 బాగా కలిసిన తర్వాత 1½ కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ బ్యాటర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కోకో పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఈ బ్యాటర్ మొత్తం బాగా కలిపేసిన తర్వాత బాదం, జీడిపప్పు బాగా చాప్ చేసుకొని ఆ బ్యాటర్లో మిక్స్ చేసేసాననమాట. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానికి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. లేదంటే ఇలాగా పౌడర్‌తో డస్టింగ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా ఇందులో వేసి బాగా ట్యాప్ చేసేస్తే నీట్‌గా స్ప్రెడ్ అయిపోతుంది. ఎయిర్ బబుల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ పైన కూడా యాడ్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మనము ఓవెన్ లేదు కాబట్టి నేనైతే ఇడ్లీ గిన్నెలోనే చేశాను. ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను 20 మినిట్స్. సో, మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ బ్యాటర్ పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేస్తే చాలు. ఇలా నైఫ్ పెట్టి చెక్ చేసినప్పుడు మనకి ఏం అంటుకోకుండా ఉంటే మొత్తం ఉడికేసినట్టు. అంతే, సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా, ఫ్లఫీగా బనానా కేక్ అయితే రెడీ.